తీసుకుని మొహం కడుక్కో. అప్పుడైనా నీ కళ్ళ కప్పిన పొరలు కరిగిపోయి నీ చుట్టూ జరుగుతున్నవి కనిపిస్తాయేమో. ఏం చెప్పాలనొచ్చావు? న్యూస్ పేపర్లో హెడ్లైన్స్ తో పాటు న్యూస్ ఛానల్స్ లో బ్రేకింగ్ న్యూస్ కూడా చెప్పమంటావా? #1 బిజినెస్ మ్యాన్, యూత్ ఐకాన్, ద గ్రేట్ ఆర్యవర్ధన్ ఆయన ఆఫీసులో పనిచేసే తనకంటే 25 సంవత్సరాల చిన్నదైన ఒక అమ్మాయితో ఒక చౌకబారు లాడ్జిలో రాత్రంతా గడిపారు. చండే 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 జరిగిందంతా కార్లో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. ఆ టైంలో అలా జరిగింది. ఐ వాజ్ కార్నర్డ్. ఏం మాట్లాడుతున్నావు ఆర్య? ఆఫ్టర్ ఆల్ ఓ అమ్మాయి కోసం ఐ వాజ్ కార్నర్డ్ అంటావా? చండే, నా ప్లేస్లో నువ్వుంటే నీకు ఆ సిచ్యువేషన్ అర్థమై ఉండేది. మన కంపెనీలో నమ్మకంగా పనిచేస్తున్న అమ్మాయి ఒంటరిగా ఉన్న ఆడపిల్లని అర్ధరాత్రి నడిరుడిపై బాధ్యత లేకుండా వదిలేస్తావా? ఆ బాధ్యత మిమ్మల్ని లాడ్జ్ దాకా తీసుకెళ్ళిందా? నీకంత బాధ్యత ఉంటే నువ్వు ఇంటికి తీసుకెళ్ళుండొచ్చు, లేదా నాకు ఫోన్ చేసి ఉంటే నేను ఏదో ఒకటి అరేంజ్ చేసి ఉండేవాడిని కదా. పిల్లి పాలు తాగుతూ ఎవరూ చూడట్లేదు అనుకుంటుందంట. అలాగే నువ్వు చేసిన తప్పు కాదు గాని నేను మాట్లాడితే తప్పయిందా? నువ్వు నానోరు ముయించగలవు, అందరి నోళ్ళు ఎలా ముయిస్తావు? మీడియా వచ్చి మొహం ముందు మైక్ పెడితే ఏం సమాధానం చెప్తావు ఆర్యా? ఆ కెమెరాల ముందు తలెత్తుకోగలవా? నువ్వు నడిచిన దారి, ఎక్కిన మెట్లు, చిందించిన చెమట మర్చిపోయావా? ఈ స్థాయికి రావడానికి, ఈ చైర్లో కూర్చోవడానికి నువ్వెంత కష్టపడ్డావో గుర్తులేదా? చాలా రోజులు తనకి నచ్చజెప్పడానికి ప్రయత్నించాను, కానీ సహజంగా ఆ ఏజ్లో ఉండే పట్టుదలతో అను నా మాట వినలేదు. ఒకవేళ నేను రూడ్గా చెప్తే తను చేసుకురాందేదైనా చేసుకుంటే జీవితాంతం తప్పు చేసిన వాడిగా నేను మిగిలిపోవాలి. నా మనసు వద్దని హెచ్చరిస్తున్నా బుద్ధి నన్ను తనకు దగ్గర చేస్తూ వచ్చింది. ఇది నిన్ను కన్విన్స్ చేయడం చెప్తున్న మాట కాదండి, నా మనసులో మాట. ఇద్దరూ కలిసి చేసిన ఒక చిల్లర పనిని ఎంత గొప్పగా సమర్థించేవారు. ఎంతో ఓదార్పునిస్తుంది. ఆర్య సార్ ప్రేమ నిశ్శబ్దంగా వచ్చే ఆ కన్నీటి బొట్టు లాంటిదని నేననుకుంటున్నాను. ఒక్కసారి ఆలోచించాను. అంటే ఆర్య సార్ నన్ను సైలెంట్ గా లవ్ చేస్తున్నారా? అవును, పాప మూగ ప్రేమికుడు. చెప్పరు కానీ ప్రేమిస్తున్నారు. ఏంటే ఆయన మీద పిహెచ్డి చేసినట్టు చెప్తున్నావు? సార్ మీద పిహెచ్డి చేయాల్సిందే, లేకపోతే అంత పెద్ద వయసులో ఇంత చిన్న పిల్లని ప్రేమిస్తారా? పోవే, వయసుతో మనిషికి సంబంధమేముంది? అయినా ఆయనని ముందు నేను ఇష్టపడ్డాను, నా ఇష్టాన్ని ఆయన ప్రేమిస్తున్నారు. తప్పే ఉంది? తప్పేం లేదమ్మా, ఎందుకంటే ప్రేమ ఎంతో మధురం. ప్రేమ ఎంతో మధురం.
ఇప్పటి వరకు చేసింది ఒక ఎత్తు, ఇప్పుడు చేయబోయేది ఒక ఎత్తు. బిగ్ గోల్, బిగ్ థింకింగ్, బిగ్ ప్లాన్, బిగ్ సక్సెస్. కాస్త టైం పట్టినా అయిపోతుంది జండిజీ. అను అయిపోతుంది. చేసిన తప్పు కాదు కానీ నేను మాట్లాడితే తప్పు అయిందా? నువ్వు నా నోరు మూయించగలవు, అందరి నోళ్ళు ఎలా మూయిస్తావు? వికసించేడు నిమిషం, యుగమైన క్షణములో కుసుమం, మనసంచు తెరల పయనం, నయనాల కొలనులో మది వీడదే, మధురమే ప్రేమ మధురమే, కన్ను కల నీడదే, మధురమే ప్రేమ మధురమే. ఏంటి, ఇది కళా నిజమా అని ఆలోచిస్తున్నావా? కానీ అను అనే వేవ్ నీ నడకని మనసుని అంతా మార్చేసింది. ఇదంతా జెండాకి అర్థం కావాలంటే కొంచెం టైం పడుతుంది ఆర్య. కాబట్టి ముందు నువ్వు జెండా దగ్గరికి వెళ్ళి తన పట్ల నీకున్న అభిమానం గురించి, తన స్నేహం పట్ల నీకున్న గౌరవం గురించి చెప్పు. చూడు బ్రదరు, నువ్వంటే జెండాకి ప్రేమ. నువ్వు చెప్తే కాదనకుండా వింటాడు. వెళ్ళు. ఆటు పోటు ఈ ఆర్య గుండె మాటను ఎప్పుడూ ఉండేదే. వద్దనుకుని వదిలేసుకునే స్నేహం కాదు మనది. అందుకే ఆఖరి నిమిషం వరకు నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తాను. వస్తాను సండే. మాట్లాడాల్సిందేం లేదమ్మా.
అయితే పోట్లాడు. ఆర్య నీకు పరాయివాడేం కాదుగా. వద్దమ్మా, నేను వెళ్తాను. కేశవ, ఆర్య నీకిష్టమైన వంటలన్నీ నాతో చేయించాడు. నీతో కలిసి తినాలనుకుంటున్నాడు. తినకుండా వెళ్ళిపోతావా? ఆకలిగా లేదమ్మా, తినే మూడ్ కూడా లేదు. నన్ను ఇబ్బంది పెట్టకండి. సూటిగా అడుగుతున్నాను, తప్పు నీదా లేక ఆర్యదా? తన్నే అడగండమ్మా. నేను నీకు కూడా అమ్మనే కేశవా. అందుకే కదమ్మా మీరు పిలవగానే వచ్చాను. అమ్మలాంటి మిమ్మల్ని బాధ పెట్టకూడదని వచ్చాను. తన కోసం అయితే వచ్చి ఉండేవాడినే కాదు. ఆర్య నీ బాధ్యత కేశవా, బరువు అనుకోకు. మీకు మాటలు రాక కాదు, మాట్లాడుకోలేని పరిస్థితి మీ మధ్య ఉందని అర్థం అవుతోంది. ఆర్యతో మాట్లాడు కేశవా. ఈ హనుమంతుడు లేనిదే ఆ రాముడు లేడు. రామాంజనేయ యుద్ధం వచ్చినా రాముణ్ణి ఆంజనేయుడు వదల్లేదు. నీ రాముణ్ణి నువ్వు వదలకు. భోంచేద్దాం పదార్య. సరే, జరిగిందేదో జరిగిపోయింది, వదిలేయడానికి ఇంత లోతుగా ఆలోచించాల్సిన అవసరం లేదు. నేను అలా ఆలోచించబట్టే కదా ఇదంతా జరిగింది. జరిగిందాన్ని నువ్వు మనసులో పెట్టుకున్నావు. వదిలేసుంటే విషయం అమ్మదాకా వచ్చేది కాదుగా. అమ్మదాకా తీసుకొచ్చింది నువ్వా నేనా? ఆఫీస్లో నువ్వు నా మాట విన్నావా? కనీసం నా వంక చూసావా? ఈ మాత్రం దానికే మనసు విరిగిపోయే స్నేహమా మనది? నన్ను శత్రువులా చూస్తావా? ఎంత టైం తీసుకుంటావో తీసుకో, రిజల్ట్ మాత్రం పాజిటివ్గానే వస్తుంది. అప్పుడు నువ్వు నెగిటివ్గా ఉండకూడదు. చూద్దాం, నీ గుడ్డి నమ్మకం నిజం అవుతుందో, నా గట్టి అనుమానం నిజం అవుతుందో. సరే పద భోంచేద్దాం. ప్లీజ్ ఆర్య, నువ్వు తినకపోతే నేను తినలేను. నీకు తెలుసుగా నా కోపం తగ్గిపోతే ఆకలి కాగలేనని. పని చేయకుండా ఫోన్లో మాట్లాడుతూ కూర్చున్నావా? మ్యామ్, నేను మా అమ్మతో మాట్లాడుతున్నాను. ఇంట్లో ఉన్నప్పుడు మాట్లాడొచ్చు కదా. ఇది ఆఫీస్. ఆఫీస్ అవర్స్ లో పర్సనల్ మ్యాటర్స్ ఏంటి?
పని చేయడం ఇష్టం లేకపోతే జాబ్కి రిజైన్ చేసి పర్మనెంట్ గా ఇంటికి వెళ్ళిపో. అంతేగాని టైం వేస్ట్ చేయకు. నేనేం టైం వేస్ట్ చేయట్లేదు మ్యామ్. మీరు చెప్పిన టైంకి వర్క్ కంప్లీట్ కావాలి అంటే నాకేం 4 చేతులు లేవు. మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి. హౌ డేర్ యూ! నాకే ఎదురు సమాధానం చెప్తావా? వికసించే నేడు నిమిషం యుగమైన క్షణములో కుసుమం మన సంచు తెరల పయనం నయనాల కొలనులో మది వీడదే మధురమే ప్రేమ మధురమే కన్ను కల నీడదే మధురమే ప్రేమ మధురమే. పని చేస్తా రెస్ట్ తీసుకుంటాది. ఏమనో అంతే అమ్మా. అన్నం డబ్బి పెట్టుకున్నావు? హా అమ్మా. రమ్యతో మాట్లాడావు బుజ్జమ్మా? దేని గురించి నాన్న? అదే పరీక్షలు దగ్గర పడుతున్నాయి కదా, ఇద్దరు కలిసి చదువుకుంటారని. అలాగే నాన్న, రమ్యతో ఆ విషయమే మాట్లాడాను. ఎలా చదువుకోవాలో టైం టేబుల్ కూడా వేసుకున్నాం. రోజు పొద్దున్న మళ్ళీ ఆఫీస్ నుంచి రాగానే రాత్రిపూట కంబైన్డ్ స్టడీస్ చేస్తున్నాం. బాగా చదవాలి బుజ్జమ్మా, మంచి మార్కులతో డిగ్రీ పాస్ అవ్వాలి. వారేవా ఎఫ్ఎం, నీ డ్రెస్ అదిరింది. రోజు నన్ను కాకి డ్రెస్ లో చూసి కాకి బాయ్ అనుకుని ఉంటారు, కానీ ఈ రోజు రాకీ బాయ్. వావ్, రాకీ బాయ్ పంచ్ పేలింది. హే, ఏమనుకున్నావు మరి? ఎఫ్ఎం, ఒక కాఫీ తీసుకొస్తావా? నో 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 నో. ఈ రోజు ఓపెన్ ఆఫీస్ డే అని ఆర్య సార్ చెప్పారు. సో ఎవరికి ఏం కావాలన్నా క్యాంటీన్కి వెళ్ళి తెచ్చుకోవాల్సిందే. ఓకే, అందరి స్ట్రెస్ బర్న్ అయిపోవాలి. రేపటి నుంచి నో యాంగర్, నో టెన్షన్. ఓకే ఓకే సార్. చిల్. ఓపెన్ ఆఫీస్ డే అని చెప్పారు కానీ మాతో ఇంత ఓపెన్ గా ఉంటారని అనుకోలేదు సార్. చాలా సర్ప్రైజింగ్ గా ఉంది సార్. ఇంకో సర్ప్రైజ్ కూడా ఉంది యమునాజీ. ఈరోజు ఆఫీస్ కి ఎవరైనా చీఫ్ గెస్ట్ వస్తున్నారా సార్? Come true. Thanks for giving this opportunity, sir. Do your best. Sure, sir. జాయినింగ్ డేనే ఇలాంటి వెల్కమ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. అండ్ దట్టు మీరు చాలా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. దిస్ ఇస్ అవర్ ఫ్యామిలీ. ఈ రోజు నుంచి నువ్వు కూడా ఈ ఫ్యామిలీలో ఒక మెంబర్వి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అనిల్, ఈ రోజు నీ జాయినింగ్ డే మాత్రమే కాదు, ఓపెన్ ఆఫీస్ డే కూడా. ఓ వావ్, అందుకేనా ఆఫీస్ ఇంత కలర్ఫుల్ గా జాలీగా ఉంది? నీకిద్దరు ముఖ్యమైన వాళ్ళని ఇంట్రొడ్యూస్ చేయాలి. ఓ, వాళ్ళు నేను కట్టుకున్న ఈ సామ్రాజ్యానికి మెయిన్ పిల్లర్స్. ఓ, వన్ ఆఫ్ ది పిల్లర్ ఇస్ మిస్ మీరా. హాయ్ మ్యామ్. హలో. ఈ నీలేనా? ఐ మీన్ వీడేనా? మా ఊర్లో మాట ఉంది నీరాజీ, కొండ నాలుగు ముందేస్తే
ఉన్న నాలుక ఊడిందంట. మీరేదో చేయబోతే ఇంకేదో అయ్యేలా ఉంది. నో ప్రాబ్లం జెండే. మా సిటీలో కూడా ఓ మాట ఉంది, నో పెయిన్ నో గెయిన్ అని. This is Vardhan Group of Family. Okay. Once again, welcome to our family. All the best. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Good luck. మీరే మేడం లేదు, దానికి అను అంటే అసూయంట కదా. అదే ఆర్య సారికి తెలియకుండా అనుని బదిలీ చేసుంటాది. ఆర్య సారికి ఈ విషయం తెలిసి అనుని వెనక్కి తీసుకొచ్చుంటారు. అంతే. అంతేనంటావా? అంతేకాకుండా ఇంకేం ఉంటది సుబ్బు? లేనిపోని అనుమానాలు పెట్టుకుని బుర్రపాటు చేసుకో మాకు. ఇదిగో ఇంటికి కావాల్సిన సరుకులు రాసిండాను, అంగడికి పోయి తీసుకురా. బేగి వెళ్ళరా సుబ్బు, లేమ్మంటుంటే. ఆఫీస్లో నాలాంటి టేస్ట్ ఉన్న పర్సన్ ఎవరు సార్? It's me. Oh, sorry sir. I'm really sorry. It's okay. బట్ సార్, ఏదో ఒక రోజు మాత్రం తప్పకుండా ఈ చైన్ ఆక్యుపై చేస్తాను. Impossible. సార్, ప్రయత్నించడంలో తప్పలేదు కదా సార్? చెప్పాను కదా నీల్, ఈ చైర్ ఎప్పటికీ నాదే. ఓకే, గ్రేట్, నో ఇష్యూస్, థ్యాంక్ యూ. వికసించి నేడు నిమిషం, యుగమైన క్షణములో కుసుమం, మన సంచు తెరల పయనం, నయనాల కొలనులో మది వీడదే, మధురమే ప్రేమ మధురమే, కన్ను కల నీడదే, మధురమే ప్రేమ మధురమే. సార్కి మత్తు దిగినా దానికింకా దిగినట్టు లేదు. హాయ్. నమస్తే. నమస్తే. హాయ్. He's Neil. New joining. Legal department. అవును సార్, మీకు వెల్కమ్ బ్యాక్ చెప్తున్నారు. ఎక్కడికైనా వెళ్ళొస్తున్నారా? సార్కి దూరంగా వెళ్ళబోయి తిరిగి దగ్గరికి వచ్చాను. వచ్చింది నిజంగా బేతాళుడే. చూసారా వాళ్ళని ఎలా డిస్టర్బ్ చేశాడు? ఆర్యా సార్ డిస్టర్బ్ అవ్వలేదు మీరాజీ. అయితే సిచ్యుయేషన్ ఇంకోలా ఉండేది. ఫస్టే కదా, పోను పోను మీకే అర్థమవుతుంది. నాకు వాడి మీద అనుమానంగా ఉంది. నాకు నమ్మకం ఉంది. నేనన్నది వేరు. వాడు నమ్మదగిన వాడేనా? మీకు నాపై నమ్మకం ఉంది కదా. రండి, ఆ దిష్టి బొమ్మని అభినందిద్దాం. యూర్ రైట్ సార్. ఈ మ్యాటర్ వెరీ లాంగ్ బ్యాక్ మన ఆర్య సార్ చెప్పారు. ఆర్య సార్, మీకు ఈ మాట గుర్తుందా? వెరీ లాంగ్ ఎగో మీరు ఒక సెమినార్కి అటెండ్ అయ్యారు. అక్కడ మిమ్మల్ని ఇండియా టుడే వాళ్ళు ఇంటర్వ్యూ తీసుకున్నారు. ఆ ఇంటర్వ్యూలో మీరు ఒక మాట అన్నారు, కొంతమందికి దేవుడంటే నమ్మకం, మరి కొంతమందికి నమ్మకమే దేవుడు అన్నారు. ఎస్ నీల్, ఇది నేను ఇండియన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ సెమినార్లో చెప్పాను.
అయినా ఇది నీకెలా తెలుసు? నా చిన్నప్పటి నుంచి నేను మిమ్మల్ని చదువుతున్నాను సార్. గుడ్. నాకు ఆ రోజు ఈ రోజు నమ్మకమే దేవుడు. మీకు నమ్మకమే దేవుడు, కానీ నాకు మీరే దేవుడు సార్. థ్యాంక్ యూ మ్యామ్. సో ఈ రోజు నుంచి నువ్వు నీల్కి గైడ్ చేయాలి. నేనా? యాక్చువల్లీ నీల్ శంకర్ సార్ దగ్గర వర్క్ చేస్తారు. బట్ సార్ పెద్దవారు కదా. నీళ్ళు ఫాస్ట్ ని తట్టుకోవాలంటే మధ్యలో ఒకరు కోఆర్డినేట్ చేయాలి. ఆ పని నీకప్ప చెప్తున్నాను. శంకర్ సార్తో ఉండి నీళ్ళకి హెల్ప్ చేయి. ఓకే మ్యామ్. అలాంటి వాళ్ళ కళ్ళల్లో మీరు పడకపోవటమే మంచిది సార్. ష్యూర్ అండి, నువ్వు చెప్పింది నేను డెఫినెట్గా వింటాను. నేను చెప్పానని కాదు సార్, మీరు సెల్ఫ్ కంట్రోల్లో ఉండాలనుకుంటున్నాను. మీ గురించి మీ వెనక ఎవరైనా ఏదైనా అనుకుంటే అది విని నేను తట్టుకోలేను సార్. నేను అసలు కంట్రోల్లో ఉండలేను. నన్ను కంట్రోల్లో ఉండమని చెప్పి నువ్వు కంట్రోల్ తప్పుతావా సండే? మీ గురించి చెడుగా వచ్చే ఏ మాటకైనా నా గన్లో బుల్లెట్టే సమాధానం చెప్తుంది. మీ నీడకైనా సరే మురికంటడం నాకిష్టం ఉండదు. ఎక్స్క్యూజ్ మీ సార్. హా మీరా, టెల్ మీ. ఐఎమ్ సో సారీ సార్. దేనికి సారీ? అది మీతో ముందుగా చెప్పకుండా నీల్ని అపాయింట్ చేసినందుకు. ఇట్స్ ఓకే మీరా, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాతే కదా అపాయింట్మెంట్ ఇచ్చావు. ఎస్ సార్. ఇది మీకు ఇన్ఫార్మ్ చేద్దామని నిన్నంతా ట్రై చేశాను. బట్ యువర్ మొబైల్ నాట్ రీచబుల్ అని వచ్చింది. సో నేనే డెసిషన్ తీసుకోవాల్సి వచ్చింది. ఇట్స్ ఓకే మీరా, నీకు ఆ రైట్స్ ఉన్నాయి. ఎందుకంటే నువ్వు వర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కి వైస్ ప్రెసిడెంట్వి. థ్యాంక్ యూ సార్. అండ్ వన్ మోర్ థింగ్, నీల్కి అంత గ్రాండ్ గా వెల్కమ్ చెప్పడానికి కారణం ఏంటంటే, కమాన్ మీరా, ఇంత బరి తెగించి తిరుగుతున్నారన్నయ్య. ఈ వీడియో పద్దక్కకి చూపిస్తే నోరు పడిపోదు. మనం చెయ్యాల్సింది పద్దక్క నోరు మూయించటం కాదు రజని, వాళ్ల కూతురు గురించి అందరూ నోరారా మాట్లాడుకునేలా చెయ్యడం. అంటే ఈ వీడియోని బస్తీలో అందరికీ చూపిద్దామా అన్నయ్య? అదొక్కటే సరిపోదు రజని, ఇంకా చాలా కావాలి. అన్నీ కలిపి ఒక సినిమాగా చూపిద్దాం. దెబ్బకి పద్దుల కుటుంబం కుదేలైపోవాలి. ఖర్చు చేయించి చివరికి చేతిలో చిప్పపెట్టిన ఈ పద్దుల ఫ్యామిలీని ఊరికే వదులుతానా? అంతకంత అవమానం చేసి పగ తీర్చుకుంటా. అవునన్నయ్య, వాళ్ళకి శాస్తి జరగాల్సిందే. అప్పుడే నా వల్ల నువ్వు మోసపోయావన్న బాధ నాకు కాస్తైనా తగ్గుతుంది. నేనేం చేయాలో చెప్పన్నయ్యా, నీకోసం వెనకాడకుండా చేస్తాను. చెప్తాను రజని, ఆ టైం రాని ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో అన్నీ చెప్తాను. వికసించే నేడు నిమిషం, యుగమైన క్షణములో కుసుమం, మనసంచు తెరల పయనం, నయనాల కొలనులో మది వీడదే, మధురమే ప్రేమ మధురమే, కన్ను కల నీడదే, మధురమే ప్రేమ మధురమే. సారీ సార్, మీరు లేరని ఈ చైర్లో కూర్చున్నా. ఈ చైర్ మీద మర్చిపోయాను. ఎక్స్ట్రీమ్లీ సారీ. ఏదో వర్క్ టెన్షన్లో. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ సార్.
సార్, నోరు తెరిచి చెప్పొచ్చు కదా. నువ్వు ఇక్కడే ఉంటే ఎంత బాగుందనో, నీతో మాట్లాడే టైం ఉంటే ఇంకా బాగుండేది. ఏదో ఒకటి మాట్లాడండి సార్, ఏదైనా చెప్పండి. ఏదైనా మాట్లాడొచ్చు కదనో, ఏమైనా చెప్పొచ్చు కదా. మీ సైన్ కావాలి. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఓకే మీరా. మీరు ఈ ఒక్కరోజే ఈ చైర్లో ఉంటారు సార్. రేపటి నుంచి మీరు మీ చైర్లోంచి లేవకుండా, మీ ఛాంబర్లోంచి బయటికి రాకుండా చేస్తాను. అయ్యో, క్యూలో నిల్చున్నావేంటి పద్దక్క? ముందుకురా. ఏయ్, జరగండి, తప్పుకోండి. పద్దక్క నీళ్లు పట్టుకుంటుంది. ఇప్పటి వరకు క్యూలో నిలబడ్డ మేము మనుషులు కాదా రజని? నువ్వు నేను మనుషులవేనే, కానీ పద్దక్క చాలా పెద్ద మనిషి. మనలాగా పద్దక్కను కూడా క్యూలో నిలబెట్టి అవమానపరుస్తావా ఏంటి? ఏం మాట్లాడతాడావు రజని? అయ్యో, నీ గురించే మంచిగా చెప్తున్నానక్కా. ఈ బస్తీలో బతుకుతున్న మేము, ఆర్యవర్ధన్ సార్తో పరిచయం ఉన్న మీరు ఒకటి కాదని చెప్తున్నా పద్దక్క. ఏదైనా సమస్య వచ్చినా పద్దక్కే పెద్ద మనిషిలా ముందుండి ఆ సమస్యను తీరుస్తుంది. కాబట్టి మనమంతా పద్దక్కకి విధేయుల్లా ఉండాలి. పద్దక్క ఏం చెప్తే అది చెయ్యాలి. ఓ రకంగా పద్దక్క మనకి నాయకురాలు. ఏంటిది? నన్ను ఇలా మునగ చెట్టెక్కిస్తుండాది. దీని మనసులో మళ్ళీ ఏదో మాయరోగం పుట్టినట్టుండాది. మన నాయకురాలు పద్దక్కకి జై. కొట్టండి, జై జై. మన నాయకురాలు పద్దక్కకి జై. ఇంత పెద్ద ఆఫీస్లో ఆ మాత్రం అప్డేట్ లేదనుకుంటున్నావా అనిల్? ఆ ఫైల్స్ అన్ని డిజిటలైజ్ చేసి హార్డ్ డిస్క్ లో భద్రపరిచాం. ఓ గుడ్. ఇఫ్ యూ డోంట్ మైండ్, కెన్ ఐ సీ ద డ్రైవ్? వై నాట్? అమ్మాను, నా టేబుల్ దగ్గర హార్డ్ డిస్క్ ఉంది, ఏమనుకోకుండా తీసుకొస్తావా అమ్మా? ఆర్య సార్ని చూడ్డానికి ఛాన్స్ దొరికింది. అలాగే సార్, తీసుకొస్తాను. అను చాలా మంచి అమ్మాయి సార్, ఎలాంటి బేసజాలుండవు, చాలా స్వచ్ఛమైన అమ్మాయి. యా అర్థమవుతుంది సార్, చూస్తేనే తెలుస్తుంది. పూర్ గర్ల్. సత్కర్మభిశ్చ సత్ఫలితం దుష్కర్మయేవ దుష్ఫలం అత్యుత్కట పుణ్యపాపానాం సత్యం ఫలానుభవమి. అంటే వివాహం జరుగుతుంది అని గ్రహాలు చెబుతున్నాయమ్మా. అంటే బ్రో ఇన్లాకి ఇంకా పెళ్లి కాలేదన్నమాట. అందుకేనా ఆయన ఇష్టానికి తిరుగుతూ, ఇష్టం వచ్చింది చేస్తూ, ఇష్టం వచ్చిన చోట ఉంటూ, ఇష్టానికి వస్తూ పోతూ చాలా ప్రశాంతంగా ఉన్నారు. కర్మ పసిగట్టడం అంత సామాన్యమైన విషయం అయితే కాదు. జాతక రీత్యా ఆర్యాబాబు కర్మయోగి. వారి మర్మమేమిటో గ్రహాలకు కూడా అంతుపట్టకుండా ఉంది. బ్రోయిన్లా అంత గొప్పవాడా? రాజ్యాన్ని పరిపాలిస్తూ తపస్సు చేసిన శ్రీరాముడు, తపస్సు చేస్తూ రాజ్యాన్ని పరిపాలించిన పరశురాముడు ఇద్దరూ ఆర్యాబాబు జాతకంలో కుడి ఎడమల స్థానంలో ఉన్నారు. వికసించే
పులకించే నేడు నిమిషం యుగమైన క్షణములో కుసుమం మనసంచు తెరల పయనం నయనాల కొలనులో మది వీడదే మధురమే ప్రేమ మధురమే కన్ను కల నీడదే మధురమే ప్రేమ మధురమే కొడుకు అంతకు రెట్టింపు నరకం అనుభవించాలి. అప్పుడే నా పగ తీరుతుంది, నాకు ప్రశాంతత వస్తుంది. మంగళ అమ్మా మంగళ ఇలా ఇవ్వు. పంతులు గారు తీసుకోండి. ఏంటను? అది నా ఫోన్ సార్, ఫోన్. తీసుకో. లంచ్ మీటింగ్ అరేంజ్ చేశాను. పోస్ట్ లంచ్ ఫిక్స్ చేయమీరా. సార్, లంచ్ చేస్తూ మాట్లాడుకుంటే పర్సనల్ అటాచ్మెంట్ ఉంటుందని మీరే చెప్తుంటారు కదా సార్. పోస్ట్ లంచ్ ఫిక్స్ చేయమంటున్నాను కదా మీరా. ఓకే సార్. ఈరోజు అనుతో కలిసి లంచ్ చేయాలి. ఓ, అనుతో కలిసి లంచ్ చేయాలనుకుంటున్నారా? ఎలా చేస్తారో నేను చూస్తాను. టెన్షన్ పడకుండా చెక్ చేయి. లేదు నీల్, ఫోల్డర్ ఎంటీ అని చూపిస్తుంది, వేరే ఎక్కడ సేవ్ అవ్వలేదు. ఓకే ఓకే, కూల్ డౌన్, విల్ సార్ట్ అవుట్. సియాను, ఈ విషయం మాత్రం ఆఫీస్లో ఎవ్వరికీ చెప్పొద్దు. నువ్వు చెప్పకపోయినా నీ ఫేస్ చెప్పేసేలా ఉంది. ఏంటి? అదే అంటే ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు కదా, దానికి నీ ఫేస్ చాలా యాప్ట్గా ఉంది. నీ మైండ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ నీ ఫేస్లో చాలా ఈజీగా తెలిసిపోతుంటాను కదా శంకర్ సార్? అది సరే, అందులో ఉన్నవి ఇంపార్టెంట్ ఫైల్స్, అవి ఏమయ్యాయో ముందు చూడు. నేనున్నాను కదా, విల్ చెక్. అను ప్లీజ్. థ్యాంక్ యూ. చెప్పానా ఫైల్స్ ఎంటీ అని? వన్ సెకండ్. ఏదో టెక్నికల్ ప్రాబ్లం అయి ఉంటుంది. టెన్షన్ పడుకో, ముందు వాటర్ తాగు. ఐల్ సార్ట్ ఇట్ అవుట్, డోంట్ వరీ.
నువ్వు వాటర్ తాగు. కమాన్, దాట్స్ గుడ్. నేను చూసినప్పుడు ఫైల్స్ ఉన్నాయి. మేబీ వీ కెన్ రిస్టోర్ ఇట్. శేఖర్ సార్, ఈ ఫైల్స్ అన్ని బ్యాకప్ ఉన్నాయి కదా? బ్యాకప్ అంటే హార్డ్ కాపీ ఉంది, సాఫ్ట్ కాపీ. ఇప్పుడెలా? చెదలు పట్టొచ్చు. ఏ టీ కాఫీయో పడి ఫైల్ మొత్తం పాడైపోవచ్చు. అదే ఇంకో సాఫ్ట్ కాపీని మరో ఫోల్డర్లో సేవ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఇలాంటి టైంలో మనం సేవ్ అవ్వచ్చు. ఐమ్ రైట్? కరెక్టే, బట్ ఇప్పుడు ఏం చేద్దాం? లెట్ మీ థింక్. ఏమైంది? వికసించే నేడు నిమిషం, యుగమైన క్షణములో కుసుమం, మనసంచు తెరల పయనం, నయనాల కొలనులో మది వీడదే, మధురమే ప్రేమ మధురమే, కన్ను కల నీడదే, మధురమే ప్రేమ మధురమే. గతంలో నువ్వు ఈ కంపెనీకి చేసిన సేవల్ని దృష్టిలో ఉంచుకొని నీకు ఇంకో అవకాశం ఇస్తున్నాను. 24 అవర్స్ లోపల పోయిన ఫైల్స్ అన్నీ రికవర్ అవ్వాలి. లేకపోతే నువ్వు రిజైన్ చేయాలి. నువ్వేం చేస్తావో ఎలా చేస్తావో నాకు అనవసరం. ఆ ఫైల్స్ అన్నీ కావాలి. దట్స్ ఆల్. ఈ విషయం నేనైతే ఆర్య సార్కి చెప్పను. మీరెవరైనా చెప్పాలనుకుంటే అది మీ ఇష్టం. చెప్తాను సార్, బట్ ఇప్పుడు కాదు. ఎప్పుడు చెప్తావు? నేను నిజంగా టెన్షన్లో ఉన్నాను. ప్రాబ్లం సాల్వ్ అవ్వడానికి నేను చేయగలిగిందంతా చేస్తాను. ఇన్ కేస్ నా వల్ల కానప్పుడు మీకొచ్చి చెప్తాను. షూర్ మీరా, నువ్వు ట్రై చేయి. నీ వల్ల కాకపోతే వెంటనే నాకు చెప్పు, నేను చూసుకుంటాను. థ్యాంక్ యూ సార్. బట్ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు. ఎలాంటి ప్రాబ్లం అయినా నేను సాల్వ్ చేయగలను. ఓకే? ఎస్ సార్. మీకే సార్. నేను ఆర్డర్ చేయలేదే. ఈ మధ్య మీరు టైంకి తినట్లేదు సార్. ఇంటి నుంచి లంచ్ క్యారియర్ రావడానికి లేట్ అవుతుందేమోనని నేనే ఆర్డర్ ఇచ్చి తెప్పించాను. టైం ఎంత సార్? భోంచేయండి. మీరా, థ్యాంక్ యూ. మై ప్లెజర్ సార్. అనురాగానే కలిసి భోంచేయాలి. అను ఎన్ని గంటలకు వైజాగ్ బయలుదేరింది? ఎన్ని గంటలకు ఆర్య సార్ మీ ఇంటి దగ్గర వదిలిపెట్టారు? మీతో ఆ విషయాలు చెప్పిన వాళ్ళు ఈ విషయాలు చెప్పలేదా? అరే కోపడతావేంటి సుబ్బు? తెలియకడిగానయ్యా. మా ఇంటి విషయాలు మాకంటే ముందు మీకే తెలుస్తున్నట్టున్నాయి. ఇక నుంచి మా ఇంటి విషయాలు మిమ్మల్ని అడిగే తెలుసుకుంటాను. అరే బాబు, అరే ఏమన్నాను రా, మీ బాబాయ్ ఎంతగా కోపడ్డాడు? బాబాయ్ మనసేం బాగోలేదు ఓనర్ గారు. మనసు బాలేదా లేక కూతురు ప్రవర్తన బాలేదా? ఊరికే చేసిండావా? నువ్వు ఖాళీగా ఉంటే అను ఖాళీగా ఉండబడలేదు. అంటే 2 సార్లు చేశాను పద్దు, ఫోన్ తీయట్లేదు. చెప్తున్నాను కదా, పనిలో ఉండాదేమో. తర్వాత ఫోన్ చేస్తాదిలే. చేస్తుందంటావా? ఏమైంది అది సుబ్బు నీకు? ఎందుకట్లా కంగారు పడుతుండావో?
ఏం లేదు. పోనీ ఒకసారి బుజ్జమ్మకు ఫోన్ చెయ్యి, ఏం చేస్తుంది కనుక్కో. ఆఫీస్ లో ఏం చేస్తాది? పని చేసుకుంటా ఉంటాది. అబ్బా అడగమన్నాను కదా. సర్లే అడుగుతా గాని నువ్వు ముందు అన్నం తిను. కడుపు గ్యాస్ సిలిండర్ మాది ఉబ్బిపోయి ఇబ్బంది పడతావో. సరే తింటాను. సర్లే. అందుకే తనని ఇప్పుడే ఫైర్ చేయాలి. నేను టైం ఇచ్చాను కదా సార్, ప్లీజ్ అప్పటి వరకు ఆగండి. ఓకే మీరా, నీ మాట కోసం ఆగుతున్నాను. నువ్వు ఇచ్చిన టైం అవగానే అందరినీ నా క్యాబిన్కి రమ్మని చెప్పు. ఓకే సార్. అసలు అను ట్రాన్స్ఫర్ ని దాదా ఎందుకు క్యాన్సిల్ చేశారో నాకు అర్థం కావట్లేదు. ఆ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ అయిందనే ఇప్పుడు మీతో అనుని పర్మనెంట్ గా ఇంటికి ట్రాన్స్ఫర్ చేయించబోతున్నాను. వెరీ గుడ్ సారు. మీరు టైం అంటే టైము, మీరు ఏలకి తింటారని మా అను చెప్పిండాది. అందుకే సారు మీరు చక్కగా ఆరోగ్యంగా ఉండారు. అనుకేమైనా చెప్పాలా? ఏం లేదు సారు, ఊర్ని చేసిండాను. ఉంటాను సారు. నమస్కారం, ఉంటాను. ఈ సుబ్బుకి ఎప్పుడు కంగారే. అను పనిలో ఉంటాదని చెప్తే నమ్మనే నమ్మడు. అను ఫోను ఆర్యసారి ఎత్తినారు అంటే అను ఎంత పనిలో ఉండాదో. నా బిడ్డ చాలా తొందరగా పెద్ద స్థాయిలోకి పోతాది. అమ్మ పెద్దమ్మ తల్లి, అంతా నీ దయ. మన ఆఫీస్ మెయిన్ కంప్యూటర్లో ఈ ఫైల్స్ కాపీ ఉండే ఉంటుంది, అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. కానీ ఓ ప్రాబ్లం ఉంది. మెయిన్ కంప్యూటర్ నుంచి కాపీ తెచ్చుకోవాలంటే ఆర్య సార్ పర్మిషన్ కావాలి. ఆర్య సార్ పర్మిషన్ కావాలంటే జరిగిన విషయం సార్కి చెప్పాలి. డోంట్ వరీ అను, ఇంకోసారి ట్రై చేద్దాం. మళ్ళీ హ్యాంగ్ అయితే అప్పుడు ఆలోచిద్దాం. మా ఊర్లో ఓ సామెత ఉంది సార్, ఊరి కోసం ఉపవాసం చేస్తే ఊరంతా వెలేసిందంట. ఇప్పుడు అదెందుకు నాకు చెప్తున్నావు? మీరింకా ఎందుకు భోంచేయలేదు సార్? టైం కాలేదు. టైం అవ్వలేదా లేక రావాల్సిన వాళ్ళు రాలేదా? లేదు. ఈరోజు ఓపెన్ ఆఫీస్ డేస్ అండి, ఎవరెక్కడైనా కూర్చోవచ్చు. కరెక్టే సార్, కానీ అడవిలో పండగని చెప్పి సింహం తన గుహని వదిలి ఎలకల బొరియలో కూర్చోదుగా సార్. శాసించేవాడు, ఆ శాసనాన్ని పాటించేవాడు ఎప్పటికీ ఒక్కటి కాలేరు సార్. ఎవరి స్థానం వారిదే. ఆ స్థానాన్ని కాపాడుకోలేకపోతే ప్రస్థానం ముగిసినట్టే. ఐఎమ్ రెడీ మీరా. బట్ సార్ మీ డ్రెస్. ఈ డ్రెస్ కేమైంది మీరా? ఇట్స్ రియలీ నైస్ సార్, కానీ ఫారిన్ క్లయింట్స్ ముందు మీరు ఇలా సివిల్ డ్రెస్ లో కనిపిస్తే వాళ్ళకంత సీరియస్నెస్ ఉండదు. దట్టు వాళ్ళతో మన ఫస్ట్ మీటింగ్ ఇది. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా సార్. ఓకే మీరా, ఐ విల్ బి దేర్ ఇన్ 10 minutes. సార్తో ఏం మాట్లాడుతున్నారు జండి? మీటింగ్స్ అవసరమా మీరాజీ? మీరు నన్ను పొగుడుతున్నారా లేక తిడుతున్నారా? ఈ మీటింగ్ ఆర్య సార్ కోసమా లేక అను కోసమా అని అడుగుతున్నా. కంపెనీ కోసం. నిజం చెప్పండి మీరాజీ. నిజమేంటో మీకు బాగా తెలుసు జండేజీ.
ఇటుకల్ని సిమెంట్తో కలిపినంత ఈజీగా విడగొట్టడం కష్టం మీరాజీ. కానీ ఇప్పుడు మిమ్మల్ని చూస్తుంటే ఆ మాట రివర్స్ అయినట్టుంది. కముంజుండే, ఇటుకల్ని కలపడానికి నేను తాపి మేస్త్రిని కాదు, విడగొట్టడానికి కూలీని కాదు. సార్ మీటింగ్కి వెళ్లారు, ఈవినింగ్ వరకు రారు. కావాలంటే నువ్విక్కడే వర్క్ చేసుకోవచ్చు, లేదా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఓపెన్ ఆఫీస్ డే కదా, నీ ఇష్టం వచ్చింది చేయొచ్చు. కానీ నేను చెప్పిన టైంకి ఫైల్స్ రికవర్ అవ్వకపోతే తెలుసు కదా. సార్తో 10 నిమిషాలు కూడా స్పెండ్ చేయలేకపోయాను, కలిసి భోజనం చేయలేకపోయాను. ఇప్పుడు సార్ ఈవినింగ్ వరకు రారని మీరా మ్యామ్ చెప్పారు. అప్పటి వరకు వెయిట్ చేసిన సార్ కలుస్తారో లేదో తెలీదు. ఫైల్స్ రేపటికి కానీ రికవరీ అవ్వమని నీల్ చెప్పాడు. ఆఫీస్లోనే ఉండి ఆర్య సార్ని చూడకుండా ఫైల్స్ గురించి టెన్షన్ పడటం కన్నా ఇంటికి వెళ్లడమే మంచిది. బ్రోయిన్లాకి ఎవరి ద్వారా మ్యాచెస్ చూస్తే గంతకు తగ్గ బొంతలా ఉంటుంది. మైండ్ సెట్ ని ఏ మాత్రం మార్చుకోకుండా ఒక అమ్మాయిని చూడు. పెళ్ళయ్యాక మీ దాదా హ్యాపీగా ఉంటారు కదా, ఒక మంచి రోజు చూసుకొని ఇది మీ తమ్ముడి థాట్ కాదు నా థాట్ అని నేనే చెప్తాను. గుడ్ మాన్సీ, ఇంత మంచి పని చేసింది నువ్వని అందరికీ తెలియాలి. తప్పకుండా. మన పెళ్లి చేసిన మీ దాదాకి తన పెళ్లి చేయించింది నేనే అని తెలియాలి. అప్పుడే కదా తాను చేసిన తప్పేంటో ఆ ఆర్యవర్ధన్కి తెలిసేది. ఓకే మాన్సీ, ఇక నుంచి నేను అదే పనిలో ఉంటాను. ఎలా రికవరీ చేయాలో తెలియట్లేదు. నీల్ సపోర్ట్ చేసుండకపోతే మీరా మ్యామ్ నన్ను ఆఫీస్లో నుంచి పంపించేసి ఉండేది. రేపేం చెయ్యాలో, ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యేదెలా? గణేష, నువ్వే కాపాడాలి. అంతలా షాక్ అయ్యేవేంటి? ఐఎమ్ జస్ట్ జోకింగ్. ప్లీజ్ నీల్, పొరపాటున కూడా అలా అనకు. నాకు ఈ ఆఫీస్లో జాబ్ నాకు కూడా ఇంపార్టెంట్ అను. నీకు ఇంపార్టెంట్ మాత్రమే, కానీ నాకు ఇదే లైఫ్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ జోక్స్ సీరియస్గా వర్క్ స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందు ఒక మంచి కాఫీ తాగుదాం, ఓకేనా? లెట్స్ గో. వికసించే నేడు నిమిషం, యుగమైన క్షణములో కుసుమం, మన సంచు తెరల పయనం, నయనాల కొలనులో మది వీడదే, మధురమే ప్రేమ మధురమే, కన్ను కల నీడదే, మధురమే
అర్థం చేసుకుంటే మా ఉద్యోగం ఎంత సుఖంగా ఉంటుంది సార్. అందరూ మాలాగా అలవాటు చేసుకుంటే నీకు ఈ జాబే ఉండదు. అను లెట్స్ గో. నీల్ ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. ఎక్కడికి? ఈ బ్యాగ్ నా డెస్క్ దగ్గర పెట్టొస్తాను. హే, ఈరోజు ఓపెన్ ఆఫీస్ కాదుగా, బ్యాగ్ నా చైర్లో పెట్టి ముందే రిజర్వ్ చేసుకోవడానికి. అది కాదు నీల్. ఓకే, ఐ అండర్స్టాండ్. బ్యాగ్ ని క్యారీ చేయలేకపోతున్నాం అంతేనా? సరే, గో హెడ్. నీకు మంచి పార్ట్నర్ దొరికినట్టుంది. యా బ్రో, అను ఇస్ ద బెస్ట్ కంపెనీ. ఏదో మీటింగ్ ఉంది, ఎర్లీగా రమ్మని మీరా మేడం మెయిల్ పెట్టారు. మీరు అందుకే వచ్చారా? లేదు మ్యామ్, అసలు ఏమైందంటే యా 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 అవును, అందుకే వచ్చాం. చిన్న వర్క్ ఉంది, చూసుకుని వస్తాం. ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ. అను లెట్స్ గో. బెస్ట్ కంపెనీ అని వాళ్ళ ముందన్నారు. బెస్ట్ ని ఎప్పుడైనా ఎక్కడైనా బెస్ట్ అనే చెప్పాలి. అది వదిలేను. మన ప్రాబ్లమ్స్ ఎప్పుడు ఎదుటి వాళ్ళకి చెప్పకూడదు. వాళ్ళు హెల్ప్ చేయకపోగా క్రిటిసైజ్ చేస్తారు. మీరా మ్యామ్ని చూడు, అనురాధ పాద్దుల, ప్యూర్ తెలుగు నేమ్. బై ద వే, ఐఎమ్ నీల్, జస్ట్ నీల్. మూన్ పై ఫస్ట్ అడుగు పెట్టాడే నీల్ ఆమ్స్ట్రాంగ్, అది నేనే. ఓ, నవ్వు రాలేదా? చా, బ్యాడ్ జోక్ కదా. అయినో, ఏదో నిన్ను నవ్వించాలని నా ప్రయత్నం, అంతే. ఓ మై గాడ్, ఏమైందండి? ఇట్స్ ఫినిష్డ్. ఫైల్స్ మొత్తం కాపీ అయిపోయాయి. వావ్, ఇంత బ్యూటిఫుల్ స్మైల్ ని ఇప్పటి వరకు ఎక్కడ దాచిపెట్టావను? మైండ్ బ్లోయింగ్. ఓకే, త్వరగా జ్యూస్ ఫినిష్ అయ్యి వెళ్దాం. మర్యాదగా నిజం చెప్పు. బాండ్, ఏం మాట్లాడుతున్నారు? జెండే జెండే వదలండి. ఏం చేస్తున్నారు మీరు? వీడేం చేశాడో చెప్పమనండి. ఫస్ట్ తనను వదలండి ప్లీజ్. జెండే, లోపల మీటింగ్ స్టార్ట్ చేయాలి. లేట్ అవుతుందని నీరజ్ సార్ సీరియస్ అవుతున్నారు. ఏం జరిగిందో మీరు కూడా విందురు గాని. తన నదులు మీరు కూడా మీటింగ్ రండి. మీటింగ్ అయ్యాక నీ సంగతి చెప్తా. బాండ్, రియల్ జేమ్స్ బాండ్. మ్యామ్, అసలు ఏం జరిగిందంటే శంకర్ సార్, నీరజ్ సార్ చెప్పమంది అనుని, మిమ్మల్ని కాదు. నీ గురించి రోజంతా వెయిట్ చేసే టైం మాకు లేదను. నీరజ్ సార్కి వేరే మీటింగ్ ఉంది. టైం వేస్ట్ చేయకుండా త్వరగా చెప్పు. యమునా మ్యామ్, తను తప్పు చేసిందో లేదో డిసైడ్ చేయాల్సింది నీరజ్ సార్, మనం కాదు. అను, నీకు 1 minute టైం ఇస్తున్నాను. ఈలోగా చెప్పాలి, లేదంటే నెక్స్ట్ మినిట్ ఆఫీస్ బయట ఉంటావు.
చేశాయి సార్. మీరా? శంకర్ సార్, మ్యామ్ ఒకసారి చూడండి. ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నాను. నెక్స్ట్ టైం ఇలా జరిగితే ఊరుకోను. థ్యాంక్ యూ సార్. హాయ్ ఎవ్రీవన్. హాయ్ సార్. దాదా, వాట్స్ గోయింగ్ ఆన్ హియర్? సార్, ఒక చిన్న మీటింగ్. ఏంటా మీటింగ్? నేను చెప్తాను దాదా. నిన్న అను 20 years రిలేటెడ్ ఫైల్స్ మిస్ చేసింది. వికసించే నేడు నిమిషం, యుగమైన క్షణములో కుసుమం, మన సంచు తెరల పయనం, నయనాల కొలనులో మది వీడదే, మధురమే ప్రేమ మధురమే, కన్ను కల నీడదే, మధురమే ప్రేమ మధురమే. నీల్, అను, ఏదైనా మిస్టేక్ జరిగితే దానికి కారణం పక్క వాళ్ళని బ్లేమ్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. అదే కరెక్ట్ అయితే దానికి కారణం పక్క వాళ్ళని చెప్పేవాళ్ళు నీలా చాలా తక్కువ మంది ఉంటారు. కీప్ ఇట్ అప్ అను. థ్యాంక్ యూ సార్. నాట్ ఓకే. నేనేం తప్పు చేశానని నాకు ఈ పనిష్మెంట్? అందరి ముందు ఆర్య సార్ నన్ను అంతలా ఇన్సల్ట్ చేయాలా? రేపు వాళ్ళు నాకు రెస్పెక్ట్ ఇస్తారా? ఆర్య సార్ ఆ మాత్రం కూడా ఆలోచించరా? ఎందుకు ఇలా చేయండి? మా ఊర్లో మాట ఉంది మీరాజీ, పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలని. అలాగే సిన్సియర్గా పనిచేసే వాళ్ళకే తిట్లు కూడా. ఆర్య సార్ నాకు అర్థం కావడం లేదు జెండే. ఎవరు లేనప్పుడు పొగుడుతారు, అందరూ ఉన్నప్పుడు తిడతారు. నిన్న నీల్ని అపాయింట్ చేసి వెల్కమ్ చెప్పినప్పుడు యు సేవ్డ్ మీ మీరా అన్నారు. ఈ రోజు అదే నీల్ ముందు తిట్టారు. అను గురించి ఆలోచించినంతగా నా గురించి ఎందుకు ఆలోచించరు? అనూకి మీకు పోలికేంటి మీరాజీ? మీకు సార్ అంటే బాధపడకండి. మీకు ఒక రోజు వస్తుంది, మీరు బాధపడినట్టే మీ శత్రువులు కూడా బాధపడే రోజు వస్తుంది. నేనెవ్వరిని బాధ పెట్టదలుచుకోలేదు జెండే. బాధ్యతగా ఉంటున్నానంతే. ఎస్ మీరాజీ, బాధపడటం బలహీన లక్షణం, ధైర్యంగా ఉండటం బలవంతుల లక్షణం. మీకు చాలా ధైర్యం ఉందని నేను అనుకుంటున్నాను. అది పోగొట్టుకోకండి. ఎందుకు సార్? నా గుండెల్లో భారం కొంచెం తగ్గింది. దేనికి సార్? దేనికో తెలియదు కానీ నువ్వన్నట్టే నా మనసుకు నేను కొంత సర్ది చెప్పుకున్నాను. పూర్తిగా చెప్పుకున్న రోజున ఏ గాలి లేకుండా తేలిపోతానేమో. సార్, ఆర్ యు ఓకే? ఐఎమ్ ఓకే. దేనికి? సార్, మీరెందుకు రమ్మన్నారో నాకేం తెలుసు. మీరు చెప్తే నేను వింటా. నేనెప్పుడు రమ్మన్నాను?
బా చెప్పను. ఓకే ఓకే. కాన్ఫరెన్స్ హాల్లో నుంచి వెళ్తూ వెళ్తూ ఏం చెప్పారు? నేనేం చెప్పలేదే. అబద్ధం చెప్పకండి సార్. కళ్ళతో నన్ను రమ్మని చెప్పలేదా? ఏంటి అలా చూస్తున్నారు? ఇప్పుడు కూడా మాట చెప్పకుండా కళ్ళతోటే మాయ చేస్తారా? ఈ మాయంతా నీ వల్లే అను. నేనేం మాయ చేశాను సార్? నువ్వే మాయ. మళ్ళీ చెయ్యాలా? నేను మిమ్మల్ని మాయ చేయడం అంటే అవుతుందా సార్? హైలీ ఇంపాసిబుల్. అంటే నేనంత టఫ్ పర్సనా? టఫెస్ట్ పర్సన్. కరెక్ట్ అను. జీవితంలో కొన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి. కాలికి తగిలితే నడవడం నేర్చుకుంటాం. మనసుకు తగిలితే బ్రతకడం నేర్చుకుంటాం. లైఫ్లో నాకు అర్థమైంది ఒకటే అను. ఎవరితో కలిసి బ్రతుకుతామో అది ప్రేమ కాదు. ఎవరిని వదిలి దూరంగా ఉండలేమో అది ప్రేమ. అందుకేనా సార్ నన్ను వెనక్కి తిరిగి తీసుకొచ్చారు? విషయాలే. వీటన్నింటికి మించి మీకు నమ్మకం దేవుడు. మరి నాకు నేను నమ్మిన మీరే దేవుడు. కాబట్టి మిమ్మల్ని నమ్మిన నేను ఇకపై సంతోషంగా ఉంటానని మీ కళ్ళు చెప్తున్నాయి, నా మనసు చెప్తుంది. ఈ సంతోష సమయంలో ఒక్క నిమిషం సార్. వికసించే నేడు నిమిషం, యుగమైన క్షణములో కుసుమం, మన సంచు తెరల పయనం, నయనాల కొలనులో మది వీడదే మధురమే ప్రేమ మధురమే, కన్ను కల నీడదే మధురమే ప్రేమ మధురమే. మాంచి డిసైడ్ అయింది. ఆర్యాకి నువ్వు మ్యాచ్ చూస్తావా? ఎస్ మామ్ ఇన్ లా. బ్రో ఇన్ లా కి బెస్ట్ జోడీ వెతుకుతాను. వశిష్ఠ, అమ్మా మాకు దాదా ఎంతో హెల్ప్ చేశారు కదా, అందుకే
దాదాకి పెళ్లి చేసి మేం హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాం. దాదా హ్యాపీగా ఉండాలి, తనలా సంతోషంగా ఉండాలని మాన్సి అంటుంది. నేను కొన్ని మ్యాచెస్ చూశాను, కానీ అవి మాన్సికి నచ్చలేదు. పంతులు గారు ఫోన్ చేశారు. వస్తున్నాను. చూడు మాన్సి, నీకు లేని పెద్దరికాన్ని ఆపాదించుకుని ఆర్య పెళ్లి గురించి పెత్తనాన్ని చెలాయించాలని చూడకు. నీకు చాలా విషయాలు తెలియవు. ఈ పెళ్లి గురించి మేం చూసుకుంటాం. నువ్వు నీ సంసారం చక్కపెట్టుకో. ఇంకెప్పుడు ఇందులో కల్పించుకోవద్దు. ఇది సలహా కాదు, వార్నింగ్. ఏమంటా మయూర్? ఎస్ నీల్, యు ఆర్ రైట్. మంచి ఫుడ్ ని ఏ ఏజ్ లోనైనా తీసుకోవచ్చు. సూపర్ గా చెప్పా బాస్. అందుకేనా నువ్వింత ఫిట్ గా హ్యాండ్సమ్ గా ఉన్నావు? అంత లేదు నీల్. నో యార్, యూర్ ఆసమ్. నీ ఏజ్ అస్సలు తెలియట్లేదు కదాను? అవును నీల్, ఏజ్ అనేది జస్ట్ ఒక నంబర్ మాత్రమే. వయసుకి మనసుకి సంబంధమే లేదు. వావ్, అను ఇంకో మంచి విషయం చెప్పింది. వయసుకి మనసుకి సంబంధమే లేదు. రియల్లీ ఫ్యాంటాస్టిక్ కొటేషన్. నీకేదైనా ప్రాబ్లం ఉంటే ఇవ్వద్దులే. అదేం లేదు నీల్. మరి ఎందుకు ఆలోచిస్తున్నావు అను? వైజాగ్ వెళ్లాల్సిందానివి మళ్ళీ వెనక్కొచ్చావు. ఈ రోజు పెద్ద ప్రాబ్లం సాల్వ్ అయింది. ఈ రెండిటికి కలిపి పెద్ద పార్టీ ఇవ్వాల్సిందే. తప్పించుకోకను. వదిలే సప్న, వదిలే. తన్ని కంఫల్ చేయకండి. ఐ గెస్ తనకేదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఏం ప్రాబ్లం లేదు. మీ అందరికీ ఈ రోజే ట్రీట్ ఇస్తాను. పదండి. వావ్, కూల్, థ్యాంక్స్. గాయస్, నాకు చిన్న పని ఉంది, అది కంప్లీట్ చేసుకొని వచ్చి పార్టీలో జాయిన్ అవుతాను. బాయ్, సీ యూ. మన ఆఫీస్ సీసీటీవీ ఫుటేజ్ ఈ 2 days లో నేను ఆఫీస్లో ఏం చేశాను, ఎక్కడెక్కడ తిరిగాను అంతా దాంట్లో రికార్డ్ అయి ఉంటుంది. మొత్తం చెక్ చేసుకోండి. ఐ గెస్ అప్రాక్సిమేట్లీ 16 hours 30 minutes 20 seconds డ్యూరేషన్ ఉంది. పెద్ద సినిమా. వాచ్ అండ్ ఎంజాయ్. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ అనుస్ పార్టీ. సీ యూ సూన్. జెండే సార్. స్టాఫ్ అందరికీ అను లంచ్ హోస్ట్ చేస్తుంది. ఏ అను నీకు ఇన్విటేషన్ ఇవ్వలేదా? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు జెండే? ఆన్ డ్యూటీ సార్. మరి నిన్ను ఇన్వైట్ చేయలేదా? ట్రీట్ ఇచ్చేంత ఫ్రెండ్షిప్ మా మధ్య లేదు కదా సార్. ట్రీట్ కంపల్సరీ అనే కండిషన్ కూడా మా మధ్య లేదు జెండే. అదేంటి, ఇంత పెద్ద సక్సెస్ ని అను మీతో షేర్ చేసుకోదా? కొత్త పరిచయాలు ఏర్పడ్డాయి. గాలి అటు మళ్ళుతుంది కాబోలు. ఏ చెట్టు గాలి ఆ చెట్టుకే ఉంటుంది జెండే. ఒక చెట్టు మీద పక్షి ఇంకో చెట్టు మీద వాలొచ్చు కదా సార్. పక్షికి తను వాలిన చెట్టు ఇంపార్టెంట్ కాదు, తను కట్టుకున్న గూడు ఇంపార్టెంట్. ఆ గూడు గాలికి చెదిరిపోతే, ఏ తుఫాను వచ్చి కొట్టుకుపోతే పర్వాలేదు జెండే, దాన్ని కాపాడడానికి నీలాంటి వాడు ఉంటాడు. ఓకే లాడి.